తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల్ని ఎంపిక పూర్తవగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికీ రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కార్ భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. మొత్తం 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలు అందజేసింది. అయితే ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరయ్యాయి. ఆ జాబితాలను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించారు. వాటిలో నుంచి సుమారు 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు అందాయి. మొత్తంగా 84.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటిలో నుంచి 80.24 లక్షలని ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. వీరిలో 23 లక్షల మందికి ఇండ్ల నిర్మాణాల స్థలాలు ఉన్నాయని, 21.50 లక్షల మందికి స్థలాలు లేవు అని చెప్పారు. అయితే వీటిని 3 భాగాలుగా డివైడ్ చేసినట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతల భాగంగా మిగతా వాటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు అన్ని కలెక్టర్ల వద్దే ఉన్నాయి. వాటిలో నుంచి గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి అక్కడ అవకతవకలకు అవకాశం లేకుండా లబ్ధిదారుల్ని ఎంపిక చేయబోతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జాబితాలను, లబ్ధిదారుల్ని అర్హతల్ని పునఃపరిశీలిస్తూ రాష్ట్ర స్థాయికి ఫైనల్ లిస్ట్ పంపిస్తున్నారు. రెండో విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకి ఒక్కొక్కటిగా చేరుకుంటాయి. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తి స్థాయిలో ఇండ్లని మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల వరకు సహాయం అందిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో L1, L2, L3 విభాగాల కింద సెలెక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దలు, రేకుల షెడ్స్ ఉన్న వారిని ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L2లో పొందుపరిచారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఒక యాప్ ను సైతం ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇండ్ల నిర్మాణాల్లోనూ డబ్బులు పేమెంట్లోనూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. శాటిలైట్ లో నమోదైన రికార్డ్స్ ప్రకారమే 4 దశల్లో 5 లక్షల సహాయాన్ని లబ్ధిదారులకు అందించబోతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా వాటికి సంబంధించి మొదటి విడత బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యేందుకు సమయం పడుతుండటంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినట్టుగా తెలిపారు. ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకున్నాయని వెంటనే బిల్లులు చెల్లిస్తామని వెల్లడించారు.